ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకున్నాను. అయితే నిన్నటి దినాన మనకి శ్రమ దినాలు, భస్మ బుధవారం అంటే శ్రమ దినాలు మొదలైపోయినాయి. కాబట్టి ఈ 40 డేస్ 40 దినాలు ఇంగ్లీష్లో లెంట్ డేస్ అని అంటారు. అయితే ఈ 40 దినాలే మనం ఉపవాసం ఉండి మరి సిలువ ధ్యానాలు చేయాలా అని అంటే ఈ 40 రోజులు మాత్రమే కాదు, కానీ ప్రతి రోజు కూడా మనం సిలువ ధ్యానాలు చేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి చనిపోయి మరలా పునరుత్థానుడై తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. అయితే ఆయన పని సంపూర్తి చేసుకొని వెళ్ళిపోయాడు. అయితే ఆ శ్రమ పడిన ఆ దినాలు ఏదైతే ఉన్నాయో అవి మనం జ్ఞాపకం చేసుకొని మనం రక్షణ కోసం, మన మారుమనసు కోసం సిలువ దగ్గరే అపవాది తలను చిత్తగొట్టాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు అయితే ఆ అధికారాన్ని ఏదైతే పోగొట్టారో ఆదాము అవ్వలో మరలా మన చేతులకు చేజిక్కిచ్చింది. అక్కడే మనకు విజయాన్ని ఇచ్చింది. అక్కడే మనకు రక్షణ వచ్చింది సిలువ దగ్గరే. మనకు క్షమాపణ కలిగింది సిలువ దగ్గరే. మన పశ్చాత్తాపంలోకి తీసుకువెళ్ళేది సిలువ దగ్గరే. ఏది చూసుకున్నా కానీ నువ్వు సిలువ దగ్గరకు రావాలి. అయితే ఈ 40 దినాలే ప్రత్యేకమా అంటే కాదు. ప్రతిరోజు కూడా సిలువ దృశ్యాన్ని మనం ధ్యానించాలి. ఆమేన్, హల్లెలూయా. కాకపోతే కొంతమంది మత పెద్దలు కొంతమంది అయినా మారుమనసు పొందుతారు అని ఒక అలవాటు చేశారు. అయితే బైబిల్లో ఎక్కడ చూసుకున్నా కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఈ 40 డేస్ ఉపవాసాలు ఉండటం ఎక్కడా కనపడదు బైబిల్లో. కాబట్టి కొంతమంది ఇలా పెట్టారు. అయినా నేను విమర్శించడం లేదు కాదు, కానీ అయితే ఈ పెట్టినందువల్ల కొంత ఉపయోగం ఉంది. ఎందుకంటే తెలియని వాళ్ళు, త్రాగుబోతులు, అన్ని జనులు వీటిని బట్టి అయినా కానీ 40 దినాలు దేవుణ్ణి తెలుసుకుంటారు అని పెట్టారు. కాబట్టి మనం ఆచార ప్రకారంగా వెళ్లకుండా మనం క్రీస్తుతో సహవాసం చేసి సిలువ దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి మనం మన కుటుంబం అంతా మారు మనసు పొందేలాగిన, రక్షింపబడేలాగిన మనం క్రీస్తుతో సహవాసం చేయాల. అందుకని ఈ భస్మ బుధవారాలు ఇవన్నీ కూడా శ్రమదినాలు